గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు నేను డైనమిక్ లిఫ్ట్ గురించి టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్, సమ్ ఎగ్జాంపుల్స్. ద లెసన్ నేమ్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ దిస్ చాప్టర్. అంటే ఇది ఏం చాప్టర్? ప్రవాహుల యాంత్రిక ధర్మాలు. ఈ చాప్టర్ 11th చాప్టర్, ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇందులో నేను ఈరోజు వచ్చేది ఏంటంటే డైనమిక్ లిఫ్ట్ గురించి. ఓకేనా? అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే గతిక ఉత్తాపనం అని అంటారు. ఈ గతిక ఉత్తాపనం అనేటటువంటి దాన్ని ఉదాహరణలతో సహా వివరించాలన్నమాట. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్తో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డైనమిక్ లిఫ్ట్. తెలుగు ఇంగ్లీషు రెండు కలిపి చెప్తున్నాను కదా, దాంతో మీకు ఇబ్బందిగా ఉందేమో. ఇబ్బంది లేకుండా నేను ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్పి తర్వాత తెలుగు మీడియం చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి గతిక ఉత్తాపనాన్ని ఉదాహరణలతో వివరించండి, ఇది క్వశ్చన్. ఓకేనా? నౌ యాజ్ వీఆర్ సీయింగ్ ఇన్ ది డయాగ్రామ్, డైనమిక్ లిఫ్ట్ మీన్స్ వాట్ is the lift. Okay na? So first of all we shall learn about the definition of the dynamic lift. So the dynamic lift is the force that act on a body by virtue of its motion through a fluid. Okay na? So dynamic lift is the force, it is a one kind of force that act on a body. This is here you can see the body where the body, here is the body. Okay na? This is the body. Okay na? So dynamic lift is the force that act on the body. This dynamic lift force acts on this body by virtue of its motion through a fluid. Here see where the fluid is there, here is the fluid. Okay na? So these are the fluids. These are right here. The direction is this from right, this direction. The direction is in this direction. That means fluid direction is flowing like this initially. The body is here. Okay na? So now see here how the body, how the dynamic lift is acting on this body, we shall learn about. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి చూద్దాం. ఇది డెఫినేషన్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది డైనమిక్ లిఫ్ట్. తెలుగు మీడియం వాళ్ళకి అసలు గతిక ఉత్తాపనం అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? గతిక ఉత్తాపన అంటే ఏంటంటే దీని డెఫినేషను, వస్తువు ప్రవాహి గుండా ప్రయాణించినప్పుడు, ఓకే, వస్తువు ఇక్కడ ఉన్నటువంటి ప్రవాహి గుండా ప్రయాణిస్తుంటే కనుక దానిపై పనిచేసే ఊర్ధ్వ బలాన్ని గతిక ఉత్తాపన అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనకి వస్తువు ఒక ప్రవాహి గుండా ప్రయాణించినప్పుడు, ఇది వస్తువు కదా, ఇది ప్రవాహి కదా, ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి, ఇలా ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు వస్తువు ఏంటిది, ఈ ప్రవాహి గుండా ప్రయాణం చేస్తుందంట ఇది. ఓకేనా? వస్తువు ప్రవాహి గుండా ప్రయాణించినప్పుడు లేదా ప్రవాహి వస్తువు గుండా ప్రయాణించినప్పుడు, వస్తువు చుట్టూ ప్రయాణించినప్పుడు దానిపై పనిచేసి ఊర్ధ్వ బలం, అంటే ఇది ఇలాగా అప్వర్డ్ ఫోర్స్లో పనిచేసేటటువంటి ఒక బలం. ఈ బలాన్ని ఏమంటారంటే, ఈ అప్వర్డ్ ఫోర్స్లో పనిచేసేటువంటి బలాన్ని గతిక ఉత్తాపన అని అంటారు. ఓకేనా? ఊర్ధ్వ దిశలో పనిచేసేటటువంటి, అంటే ఇది ఫ్లూయిడ్లో వెళ్తోంది, బాడీ ఫ్లూయిడ్లో ఉంది. ఈ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి ఈ బాడీపై, ఈ ఫ్లూయిడ్లో వెళ్తూ ఉండగా దీనికి ఊర్ధ్వ దిశలో ఒక బలం పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ బలాన్ని ఏమంటారంటే గతిక ఉత్తాపన అంటారు. దిస్ ఫోర్స్ ఆర్ బై ద విర్చ్యూ ఆఫ్ దిస్ మోషన్ in the fluid is called dynamic lift. ఓకేనా? ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసిన ఫోర్స్నే డైనమిక్ లిఫ్ట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద గతిక ఉత్తాపన. దీన్ని గతిక ఉత్తాపన అని అంటారు. పై దిశలో ఒకవేళ బలం పరంగా ఫ్లూయిడ్లో పనిచేసే బాడీ మీద ఊర్ధ్వ దిశలో పనిచేసేటువంటి బలాన్ని ఏమంటారంటే గతిక ఉత్తాపన అని అంటారు. ఓకేనా? సో ఇన్ దిస్, ఈ డయాగ్రామ్లో యాజ్ వీ కెన్ సీ ఇన్ ద డయాగ్రామ్, so here this is the figure 1. Which one? A is the figure 1. Okay na? So here A is the figure 1. This A is the figure 1. Now we shall explain that figure 1. What is the figure 1? It shows, figure A shows ball moving without spin. Okay na? In this diagram, ball is moving without spin. There is no spin. Here the ball is there. Okay na? Here the ball is there
the ball has no spin. That means it is not rotating this direction or this direction. This ball is not rotating. Okay, na? It's just stable. Now, streamlines are equally distributed above and below the ball. Now see the streamlines above and below. These are the streamlines. Whether it is fluid, this is a fluid, means it may be the fluid, may be liquid or gas. Okay, na? So the fluid is equally flowing above and below of the body. Now ball is moving without spin. Streamlines are equally distributed above and below the ball. The velocity above and below the ball is same. The velocity above and below the ball is same, resulting zero pressure difference. That means the above of the body here, the above of the body and below of the body, both pressure difference is nothing is there, because streamlines are flowing in a same manner. So there is no pressure difference here in this diagram. Okay, na? So there is no zero pressure difference, or there is no pressure difference between the upward of the body, upside of the body and downside of the body. Upwards and downside, both are equal. Okay, na? Equal pressures are applied. So that means there is no difference between the pressure. So there is no upward or downward force on the ball. In this case, if the streamlines are flowing above and below the same, that means if the ball is moving without spin, then there is no upward force. Okay, na? If the spin is there, then it changes a little bit. But if the spin is not there here, above and below the streamlines are flowing equally. So there is no upward force. That means upward force. Why upward force does not occur? Because the above and below of the ball, no pressure difference here. Both here or here, there is no pressure difference. Whatever the pressure here is there, that much pressure is there here also. Okay, na? Above the ball and below ball, the same pressure is there. So the streamlines are flowing both equally. Okay, na? So the ball is not spinning. Here what is the condition? The ball is not spinning. Spinning means this direction or this direction. Both are spinning. Okay, na? Whatever the direction it is just moving through the fluid. So the flow lines are equally distributed. So there is no difference between the pressure on the ball above and below. The same pressure difference. So equally pressure difference, there is no pressure difference. So the ball is smoothly going on. There is no, in this diagram, in this case, there is no upward force. So the dynamic lift this theory was not applicable to here in this condition. Now we shall go to the next diagram, B. Now I am going to explain the diagram B. So here see the diagram, both I have to compare, then you can understand very well. Now in this condition, now we shall go to this, I am describing about the diagram B mainly. Now see, figure B shows, this figure shows ball moving with spin, streamlines are move crowded above the ball, then below. Okay, na? The velocity of air above the ball is large. That means above the ball is V plus V plus VR, and below it is smaller, that is V minus VR. VR means here rotation velocity. Okay, na? See, as a result, there is a pressure difference between lower and upper faces. As a result, there is a pressure difference between the lower and upper faces. So the pressure is less at the top of the ball, and the pressure is more below the ball. So there is a net upward force on the ball.
So for example, dynamic lift is also acts on the aeroplane wing also. This is an example. Okay, na? The same force is applicable. See, once again, I'll explain this diagram in Telugu. Later, I will once again I'll explain English, both for English and in Telugu medium people. So ఇక్కడ బి డయాగ్రామ్ చూడండి. పటం బిలో ఏం చేస్తుంది, ఒకసారి ఈ ఫస్ట్ డయాగ్రామ్కి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఫస్ట్ డయాగ్రామ్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇందులోకి వస్తానే. ఒకసారి ఫస్ట్ డయాగ్రామ్లో పటం ఏలో బంతి స్పిన్ రహితంగా ఒక ప్రవాహకి సాపేక్షంగా చెల్లిస్తున్న బంతి పై భాగంలోనూ కింది భాగంలోనూ దారారేఖలు సమానంగా విస్తరించి ఉంటాయి. ఈ డయాగ్రామ్లో చూడండి. ఓకేనా. మొదటి డయాగ్రామ్లో తెలుగు మీడియం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు మొదటి డయాగ్రామ్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత బి డయాగ్రామ్లోకి వెళ్దాం. ఓకేనా. బి డయాగ్రామ్లో గురించి కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పాను, అయితే ఇంకా మోర్ డెప్త్గా చెప్తాను ఇప్పుడు. ఓకేనా. పటం ఏలో బంతి స్పిన్ రహితంగా ఒక ప్రవాహకి, ఇది ప్రవాహి అంటే ఇది ఇలా వెళ్తున్నాయి ఫ్లో, స్ట్రీమ్ లైన్ ఫ్లోస్ డయాగ్రామ్లో చూపిస్తున్నాయి కదా అట్లా. సో ప్రవాహకి సాపేక్షంగా చెల్లిస్తున్న బంతి పై భాగంలోనూ మరియు బంతి కింద భాగంలోనూ దారరేఖలు సమానంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే బంతి పై భాగంలోనూ కింది భాగంలోనూ వేగం ఒకే విధంగా ఉంది. దీని వేగం, ప్రవాహి యొక్క వేగం ఒకే విధంగా ఉంది. సో పీడనాల్లో తేడా అవుతుంది. ఒకేలా వేగం కనుక ఉంటే కనుక బంతి పై భాగంలో కింద భాగంలోనూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేగం ఎక్కడైతే సమానంగా ఉంటుంది అక్కడ పీడనాలు కూడా సమానంగా ఉంటాయి. రెండు ప్రవాహుల్లో వేగాలు సమానంగా ఉంటే పీడనాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏరియాస్ మిగిలిన కూడా అన్నీ కూడా ఒకే విలువలు కలిగి ఉంటే కనుక వేగాల్లో తేడా ఉంటే వాటిల్లో పీడనాల్లో తేడా వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్కువ వేగం ఉంటే అక్కడ పీడనం తగ్గుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా దారరేఖలు సమానంగా విస్తరించి ఉన్నాయి కాబట్టి పైభాగంలోని కింద భాగంలోనూ కూడా బంతి పై భాగంలో కింద భాగంలో కూడా ఈ ఫ్లూయిడ్ ఒకే వేగంతో ప్రయాణిస్తుంది. సో ఒకే వేగంతో ఉండటం మూలంగా పీడనాల్లో తేడా ఏముండదు అనమాట. అంటే పైన ఎంత పీడనం ఉందో బంతి పై భాగంలో కింద భాగంలో కూడా అంతే పీడనం ఉంటుంది. అందువల్ల బంతి మీద పై భాగంలో కానీ కింద భాగంలో కానీ ఏ విధమైనటువంటి బలం పనిచేయదు, ఎందుకని పీడనాల్లో తేడా లేదు కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ అనేటటువంటిది ఈ మొదటి డయాగ్రామ్లో పనిచేయదు అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇలా బంతి వెళ్తుంది, ఫ్లూయిడ్ గుండా వెళ్తున్న బంతికి పై భాగంలోనూ కింద భాగంలోనూ సమానమైనటువంటి వేగాలతో ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటే కనుక ఏం జరుగుతుంది, ఇక్కడ దీని బంతిలో స్పిన్ లేకుండా ఉంటేను ఏం జరుగుతుందంటే సమానమైనటువంటి పీడనాల డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే పీడనాల డిఫరెన్స్ ఏం లేకపోతే ఏమవుతుంది, ఊర్ధముఖంగా కానీ అధోముఖంగా పనిచేసేటటువంటి బలాల మధ్య తేడా అనేది ఉండదు అనమాట. అంటే ప్రెజర్ డిఫరెన్స్ ఉండదు. సో అప్వర్డ్ ఫోర్స్ కానీ డౌన్వర్డ్ ఫోర్స్ కానీ ఉండదు. ఓకేనా. ఇది ఫస్ట్ డయాగ్రామ్ గురించి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ గురించి చెప్తాను చూడండి. పటం బిలో బంతి స్పిన్ గమనంలో ఉన్నప్పుడు దారారేఖలు బంతి కింది భాగంలో అధికంగాను, అదే పై భాగంలో అధికంగాను కింది భాగంలో తక్కువగాను వ్యాపిస్తాయి. ఓకేనా. బంతి ఒకవేళ ఇదిగా ఈ డైరెక్షన్లో స్పిన్లో ఉంది, ఇటు చూడండి ఈ డయాగ్రామ్లో స్పిన్లో ఉంది, ఇలాగ ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది స్పిన్. ఓకేనా. ఇట్లా ఒకసారి చెప్తాను, బంతి ఎలా ఉంది ఇప్పుడు, ఇది ఇట్లా స్పిన్లో ఉంది. ఓకేనా. ఇలా స్పిన్ గమనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ లైన్స్ దారారేఖలు అనమాట, ఈ పైన కింద వెళ్ళి పెట్టేటువంటి ఈ దారారేఖలు ఏం జరుగుతాయి, బంతి పై భాగంలో అధికంగా ఉంటాయి, అలాగే కింద భాగంలో తక్కువగా ఉంటాయి. ఫోర్స్ లైన్స్ అనమాట. ఓకేనా. సో బంతి పై భాగంలో వేగం ఏమవుతుంది, V+VR అవుతుంది. బంతి పై భాగంలో వేగం ఎంత అవుతుంది, ఇది V+VR అవుతుంది. ఎందువల్ల ఈ రొటేషన్ వెలాసిటీ అనేటువంటిది ఈ దారారేఖలను అధికంగా తిప్పుతుంది అనమాట. కింద భాగంలో ఏమవుతుంది, V-VR అవుతుంది. ఎందువలన అవుతుంది V-VR, ఇది కొంత స్పిన్ తిరుగుతుంది కదా, తిరగడం మూలంగా ఏమవుతుంది, సమానంగా వెళ్ళేటటువంటి ఈ దారారేఖల్ని కొన్ని రేఖల్ని పైకి వేసేసుకుంటుంది, ఎక్కువ రేఖలు పైకి వెళ్ళిపోతుంటాయి అనమాట. సో ఎక్కువ రేఖలు పైకి వెళ్ళిపోవడం మూలంగా ఏమవుతుంది, కింద తగ్గిపోతుంది. అంటే కింద వేగాన్ని, దాని యొక్క వేగాన్ని V-VR చేస్తుంటుంది. పైన దాని వేగం V+VR అవుతుంది. అంటే వేగం పెరుగుతుంది పైన, కింద వేగం తగ్గుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే పై భాగంలో అధికంగా వేగం ఉండటం మూలంగా సో దీనివల్ల కింద పై భాగ తలాలపై పీడనాల్లో ఏర్పడుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే వేగం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏమవుతుంది, పీడనం తక్కువగా ఉంటుంది.
సో కాబట్టి పైన ఉన్నటువంటి ధారారేఖల ప్రవాహం ఏమైంది, ఎక్కువగా ఉంది. కింద ఉన్నటువంటి ధారారేఖల వేగం తక్కువగా ఉంది. ఎందుకంటే v+vr కాబట్టి ఎక్కువ, దాని వేగానికన్నా ఈ vr ఎక్కువగా ఉంది. ఇక్కడ కింద దాంట్లో దాని వేగం కంటే vr తక్కువ ఉంది. అంటే కింద తక్కువ వేగంతో గాలి ఫ్లో అవుతుంది, పైన ఎక్కువ వేగంతో ఫ్లో అవుతుంది ఫ్లూయిడ్. సో ఎక్కువ వేగం ఎప్పుడైతే ఎక్కడైనా ఉందో అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ప్రెజర్ అనేటటువంటిది తగ్గిపోతుంది పైన. కింద ఎక్కడైతే వేగం తక్కువ ఉందో అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పీడనం ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పీడనం తక్కువగా ఉంటుంది. సో మనకు తెలుసు కదా, గాలి యొక్క లక్షణం ఏంటి, ఏదైనా వస్తువు యొక్క లక్షణం ఏంటి, ఎక్కడైతే పీడనం తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేస్తుంది, ఏ వస్తువు కానీ ఏ గాలి కానీ ఏదైనా సరే. సో కాబట్టి పైన పీడనం తక్కువ ఉందని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బంతి ఏమవుతుంది, పీడనం తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువకి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువ వైపుకి వెళ్ళాలి. కాబట్టి కింద నుంచి బలం ఎటువైపు, పై వైపు పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో బంతి పై భాగంలో పీడనం తక్కువ, కింద భాగంలో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బంతిపై నికర ఊర్ధ్వాభిముఖ బలం పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే పై వైపుకు పనిచేస్తూ ఉంటే ఒక బలం పనిచేస్తుంది. ఓకేనా. సో అందువల్ల బంతి ఇలా స్పిన్ తిరిగే బంతి పై భాగంలో, ఈ ఫ్లూయిడ్లో స్పిన్ తిరిగే బంతి పై భాగంలో ఎక్కువగా ఫ్లూయిడ్ ప్రవహించి అక్కడ వేగం పెరగడం వల్ల పీడనం తగ్గి ఈ బంతికి ఏమవుతుంది, ఊర్ధ్వముఖ బలం పనిచేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే గతిక ఉత్తాపన అని అంటారు. ఓకేనా. ఈ గతిక ఉత్తాపనని మనం ఎక్కడ చూస్తామంటే, మనకి ఈ డైనమిక్ లిఫ్ట్ యొక్క ప్రభావాన్ని మనకి విమానం రెక్కలపై కూడా, విమానం వెళ్తూ ఉంటుంది కదా, విమానం చూడండి, అది మనకి కొంగ ఉందో చూసారా, దాని రెక్కల్ని కిందకి ఆడిస్తే పైకి లేస్తుంది. హెలికాప్టర్ ఎలా ప్రయాణం చేస్తుంది, పైన ఫ్యాను గాలిని బలంగా కిందకి పంపించడం వల్ల దానికి వ్యతిరేక బలం పనిచేసి దాన్ని పైకి లేస్తూ ఉంటుంది హెలికాప్టర్ అనేది. కానీ మరి విమానానికి అలా ఉండదు కదా, విమానం పక్షి రెక్కలాడించినట్టు ఆడించదు. కానీ దాని యొక్క ఆకారంలో మార్పు ఉండడం మూలంగా రెక్కల యొక్క ఆకారం పైన ఉబ్బెత్తుగా ఉంటుంది, కింద ఫ్లాట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పైన ఉబ్బెత్తుగా ఉన్న చోట ఈ గాలి అది ముందుకు వెళ్తున్నప్పుడు, విమానం ముందుకు వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు దానికి ఏమవుతుంది, రెక్క యొక్క పై భాగంలో గాలి ఎక్కువ వేగంతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఉబ్బెత్తుగా ఉండటం మూలంగా. కింద భాగంలో తక్కువ వేగంతో ప్రయాణింపజేయాల్సి వస్తుంది. సో ఎక్కువ భాగంతో ప్రయాణింపజేయాల్సి వస్తుంది కాబట్టి గాలి అక్కడ ఏమవుతుంది, ఎక్కువ వేగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పీడనం తగ్గిపోతుంది. కాబట్టి రెక్క పై భాగంలో పీడనం తగ్గిపోతుంది, రెక్క కింద భాగంలో పీడనం ఎక్కువైపోతుంది. పీడనం ఎప్పుడైతే తక్కువ ఉందో అక్కడికి ఏమవుతుంది, పీడనం ఎక్కువ ఉన్న చోటకి గాలి ఏం చేస్తుంది, పీడనం తక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆక్యుపై చేయాలనుకుంటుంది. అలా వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, రెక్క అడ్డంగా ఉంది, రెక్క పై భాగంలో తక్కువ పీడనం ఉంది, కింద భాగంలో ఎక్కువ పీడనం ఉంది. సో కాబట్టి రెక్క కింద ఉన్నటువంటి ఈ గాలి పై వైపుకి రెక్కను పైకి నొక్కుతుంది అనమాట. ఎందుకని, రెక్కకు అటువైపు భాగంలో ఉన్నటువంటి ఈ తక్కువ పీడనాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో అందువల్ల గాలి ఈ విధంగా పైవైపుకి తక్కువ పీడనం ఉన్న చోటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, రెక్క మీద బలం ప్రయోగిస్తుంది అప్వర్డ్ డైరెక్షన్లో రెక్క మీద బలం ప్రయోగించగానే విమానం అనేటువంటిది ఊర్ధ్వముఖ బలం, విమానం యొక్క రెక్కల మీద కింద నుంచి ఊర్ధ్వముఖ బలం పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అనమాట, కింద నుంచి పై వైపుకి బలం అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ పీడనం ఎక్కువగా ఉంది, ఇక్కడ పీడనం తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి గాలి ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్లో పనిచేసి బలంగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్టు దీన్ని పైవైపు నొక్కుతుంది. ఓకేనా. ఈ పైవైపుకి నొక్కగానే ఇక్కడ పీడనం తగ్గిపోయి ఇక్కడ ఏమైంది, వేగం ఎక్కువగా ఉంది కాబట్టి పీడనం తగ్గిపోతుంది. కాబట్టి ఇది పైవైపుకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా విమానం అనేటువంటిది గాలిలో ఊర్ధ్వముఖ బలాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. ఇది గతిక ఉత్తాపనం గురించి. దీని మీద ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి గుడిసెలు ఉంటాయి కదా, కొన్ని గుడిసెలు చూడండి, ఇది ఇలా ఉంటుంది, హట్ గుడిసె. ఓకేనా. గాలి చూడండి ఇలా ప్రయాణం చేస్తుంది అనుకోండి, స్పీడ్గా గాలి ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఓకేనా. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి, అర్థమైందా, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ క్రింద భాగంలో పీడనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ ఎక్కువైపోయింది కదా, స్ట్రీమ్ లైన్ ఫ్లోస్ చూడండి దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్నంత దగ్గరగా ఇక్కడ ఉన్నంత దూరంగా ఇక్కడ లేవు,
స్ట్రీమ్ లైన్స్ అన్నీ కూడా దగ్గరగా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, గాలి ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ తగ్గిపోయిందో అక్కడ దగ్గరగా ప్రయాణం చేస్తాం. దగ్గరగా ప్రయాణం చేయాలంటే దాని వేగం పెంచుకోవాలి, ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమించాలి కదా ఇలాగా. సో ఇలా ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్గా ప్రయాణం చేసేస్తూ ఉంటుంది అనమాట. స్పీడ్గా ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో అక్కడ ప్రెజర్ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ అట్ట పై భాగంలో లో ప్రెజర్ ఏర్పడుతుంది, కింద భాగంలో హై ప్రెజర్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది హై ప్రెజర్ ఏర్పడిందో అక్కడ ఏమైపోతుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వైపు గాలి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పై డైరెక్షన్లోకి బలం పనిచేస్తుంది హట్ లోపల. అందువల్ల ఈ రూఫ్ టాప్ ఏమైంది, ఎగిరి అవతల పడుతుంది అనమాట. ఓకేనా. సో హట్ అనేటటువంటిది ఈ విధంగా మనకి ఇలా లోపల ఉన్నటువంటి ఇక్కడ హై ప్రెజర్ ఉండదు కాబట్టి సో ఇక్కడి నుంచి బలం పైవైపు పనిచేసి ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఇదేమవుతుంది, ఫస్ట్ ఎగిరి ఈ వచ్చేటటువంటి ఫ్లోస్ మూలంగా ఏమవుతుంది, అవతల పడుతుంది. ఓకేనా. ఇలా పక్కకి ఎప్పుడు పడదు, ఎప్పుడు కూడా ఇలా ఎగిరి పడుతూ ఉంటుంది. ఓకేనా. హట్ ఏదైనా సరే, గుడిసే ఏదైనా సరే బలమైన గాలి వీసినప్పుడు ఎగిరి అవతల పడతాయి, కానీ ఎప్పుడు కూడా జస్ట్ కిందకి ఈ డైరెక్షన్ ఇట్లా కిందకి పడవు. ఓకేనా. ఎలా పడతాయి, ఫస్ట్ ఇది కొంత దూరం పైకి లేచి తర్వాత ఈ గాలి ఫ్లోస్ ఉంటాయి కదా, ఈ గాలి వల్ల పక్కగా నెట్టబడి కింద పడుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా లో ప్రెజరు హై ప్రెజర్ మధ్య తేడా అనేటువంటిది తెలుస్తుంది అనమాట. సో దీన్ని డైనమిక్ లిఫ్ట్ అని అంటారు. ఓకేనా. దీని అప్లికేషన్ మనం చాలాసార్లు ఇంకా నిత్య జీవితంలో చూడొచ్చు. స్పీడ్గా వెళ్ళే రైలు ఉందనుకోండి, ఒక దైవంలో చెప్తాను. స్పీడ్గా రైలు పోతూ ఉంది, ఇలా రైలు పోతూ ఉంది, ఈ రైలు వెళ్తూ ఉంది, నువ్వు దాని పక్కనే నుంచున్నావు, ఇక్కడ డాట్ పెట్టిన చోట ఏమవుతుంది, నువ్వు స్పీడ్గా వెళ్ళి రైలు పక్కనే నుంచోలు, నువ్వు ఎంత ప్లాట్ఫామ్ మీద నుంచున్నా ఇది ట్రాకు, దీని పక్కన ఇది ఈ రెండో లైన్లో ప్లాట్ఫామ్ ఉంది, నువ్వు ప్లాట్ఫామ్ పక్కనే నుంచున్నావు. స్పీడ్గా వెళ్ళే రైలు ఇంత దగ్గరలో నుంచోలు, నువ్వు ఇంత దూరంలో అయితే నుంచోగలవు, కానీ ఇంత దగ్గరలో నుంచుంటే ఏమవుతుందంటే రైల్లోకి వెళ్ళి పడిపోతాం. కారణం ఏంటంటే ఇక్కడ దీనికి ఏమవుతుంది, ఈ రెండు వైపుల రైలుకి రెండు భాగాల్లోనూ కూడా గాడిని చాలా వేగంగా తోసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే గాలి వేగంగా తోసుకుంటూ వెళ్ళిపోతుందో నీకు రైలుకి మధ్య ఉన్నటువంటి ప్రెజర్ అనేటువంటి డిఫరెన్స్ తగ్గుతుంది. వేగం ఎక్కువ ఉంది కాబట్టి ప్రెజర్ డిఫరెన్స్ తగ్గుతుంది, పీడనం తగ్గిపోతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా ఇటువైపున ఉన్నటువంటి గాలి ఇటువైపు వెళ్ళేలాగా చేస్తుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో వెళ్ళిపోయి రైల్లో పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందువల్ల నీకు దానికి దూరంగా వెళ్ళిపోతాం అనమాట. ఇది సహజంగా మీరు అనుభవించగలుగుతారు. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే గతిక ఉత్తాపనమే దీనికి గల కారణం. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో తెలియజేయండి. రెగ్యులర్గా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.